నా వరకు నా ప్రేమ అంటే ఏమిటి? ప్రధానంగా మీ ప్రేమ మీ నుండే మొదలవ్వాలి. ప్రేమకు సంబంధించిన ఏ కథైనా సరే వేరే ఒక వ్యక్తితో మొదలవ్వదు. అది మీతోనే మొదలవ్వాలి. మీరు ఇతరులకు సహాయం చేయాలనుకున్నప్పుడు ఆ ప్రేమ పేరే కరుణ. మీరు మాట్లాడుతున్న ఈ విషయం మీ నుండే ప్రారంభమవ్వాలి. అసలు జీవితం నుండి మీకు నిజంగా ఏం కావాలో మీరు అదే అవ్వాలి. అందుకే మీరు ప్రేమించేది మీ అత్యంత గౌరవానికి పాత్రమైనదై ఉండాలి. దాన్ని శ్రద్ధ అంటాం. దాన్నే భక్తి లేదా ఆరాధన అంటాం. అక్కడ ఖచ్చితంగా అటాచ్మెంట్ లేదా పొజెసివ్నెస్కు చోటు ఉండదు. వాటికి అసలు అవకాశమే లేదు కదా. మీరు ఒక అద్భుతమైన అత్యున్నతమైన దాన్ని చూస్తున్నప్పుడు దాన్ని మీ సొంతం చేసుకోవాలని ఎలా ఊహించగలరు? దేనికైనా అతుక్కుపోవడం ఒకటైతే, దేనికైనా అంకితమై అందులో కరిగిపోవడం అనేది పూర్తిగా వేరే విషయం. మన చదువు ఇవి మనకు నేర్పదు. నిజానికి ఇవన్నీ 4వ తరగతి నుండే నేర్పాలి. ఎందుకంటే పిల్లలకు మనం అసలైనది నేర్పకపోతే వారు శారీరక లేదా సామాజిక విషయాలనే ప్రేమ అనుకుంటారు. ఇక సినిమాలు ఉండనే ఉన్నాయి కదా మంటకు ఆజ్యం పోయడానికి. ఇక ఆ పాటలైతే మనకు అవే పాఠాలు నేర్పిస్తున్నాయి.